మా డ్రామా జూనియర్స్ లోని మా తమ్ముడు అనిల్ గారే గ్రేట్ అని ఒకరు, లేదు మా అక్క రోజా గారే గ్రేట్ అని చెప్పారు ఇంకొకరు. మరి ఇద్దరిలో గెలిచింది ఎవరో తెలియాలంటే ఈ స్కిట్ ఖచ్చితంగా చూడాల్సిందే. లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను చెప్పబోయేది ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ తెలుసా? సరే విషయం ఏంటో చెప్పు. మన రామాపురంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక సమస్య వచ్చింది. కొందరేమో ముస్కాన్ వాళ్ళ అక్క రోజా గ్రేట్ అంటున్నారు, ఇంకొందరేమో శ్రీప్రియ వాళ్ళ తమ్ముడు అనిల్ గ్రేట్ అంటున్నారు. ఎవరు గ్రేట్ అని ఎవరు గ్రేట్ అని తెలుసుకోవాలంటే బయట పెట్టరు మీరు రైట్ అని. మరి ఏ ఫైట్ పెట్టబోతున్నారు ఇప్పుడు? మేమందరం చర్చించుకొని రెస్లింగ్ పెడదామా లేదా కుస్తీ పెడదామా అని అనుకుంటే రెస్లింగ్ కే ఓటేశారు. ఏయ్ రెండు ఒకటే కదా. జస్ట్ కిడింగ్, జస్ట్ కిడింగ్. ఈ న్యాయమైన కుస్తీ పోటీకి అన్నయ్య నిన్నటిగా శ్రీకాంత్ గారు ఉంటారు. రేయ్ మీ రేటింగ్ల కోసం అటువంటి డైలాగులు ఏంటి? సరే ఓకే. ఓకే మరి కాసేపట్లో కుస్తీ మొదలవబోతుంది. బస్తీ మే సవాల్. ఇంకా పిలిచేద్దామా? రోజా, సాధ్య, అనిల్, వియా. అన్యాయ నిర్ణేత గారు ఎవరికి గెలిచారో చెప్పండి. ఇంకా ఫైట్ మొదలు కాలేదు కదా. గుడ్, అలర్ట్ గా ఉన్నారు. జస్ట్ కిడింగ్, జస్ట్ కిడింగ్. అది ఓకే అనిల్ గారు ఎవరు గెలుస్తారో అనుకుంటున్నారు? దాంట్లో ఏంటి డౌట్ ఏంటి? మేమే మా అక్క గెలుస్తుంది. అక్క రోజా గారు మీరు ఎవరు గెలుస్తారో అనుకుంటున్నారు? జూనియర్ రోజా ముస్కానే గెలుస్తుంది. అక్క, అక్క. ఓ అబ్బో ఓ ఓకే అసలు ఈ ఫైట్ ఎందుకు జరుగుతుందో నీకు తెలుసా? ఇదిగో ఇది మా అక్కని లడ్డు అంటే అని అంటది. వీళ్ళ తమ్ముడు అనిల్ కూడా లడ్డు అంటే అంటాడు. చిచి మా లడ్డు అక్క ఎంత బాధపడుతుందో తెలుసా? ఒరే బాబోయ్, అది 3 స్కిట్ల 3 సార్లే లడ్డు అంటే అనిందిరా. నువ్వు ఒకే స్కిట్ల 30 సార్లు అంటున్నావు. కాస్త కేర్ తీసుకోండమ్మా. కాదు మా బుజ్జి తమ్ముడిని మీ అక్క ఇబ్బంది పెడుతుంది. అమ్మా నువ్వు కుస్తీకి వస్తావా కాన్వెంట్కి వచ్చావా? ప్రతిసారి వచ్చేప్పుడు ఆ బ్యాగ్ ఒకటి తీసుకొస్తున్నావు. ఆ బ్యాగ్ లో ఏమున్నాయి? ఆ బ్యాగట గుర్తొచ్చింది. తీ అమ్మా బ్యాగ్ లో ఏమున్నాయి? ఆ తమ్మునికి స్టాచ్యూ తినంగా ప్లీజ్. అమ్మా నాకు తెలియకడుద్దా మీ ఇంట్లో ఏమైనా పాల కేంద్రం ఉంటుంది ఏంటి? మీ ఇంట్లో ఎపిసోడ్ ఒకసారి బాటిల్ తీసుకొచ్చి మా తమ్ముడికి పాలు పట్టండి అని చెప్పండి. ఆయన చూడు ఎలా ఉన్నారు ఆయన. ఏంటమ్మా ఇది మీ తమ్ముడుగా? ఉంచు నీ దగ్గర ఉంచు. రోజా గారు, అనిల్ గారు ఏంది స్పీచ్? అవతల మా పర్సనాలిటీస్ చూసారా? రే బాబు ఎస్ కొండల్ని పిండి చేయడం కాదు, వాటితో అరిసెలు కూడా వేసేలా ఉన్నాడు మావాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మా వాడు ఇప్పటి వరకు కుస్తీలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎందుకు? ఆడలేదు కాబట్టి. నేను ఇందాక నుంచి చూస్తున్నా, నాకు ఆడాలని ఉంది. నన్ను కలుపుకోవా ప్లీజ్. ఏదో తక్కువేంది అనుకుంటున్నానే. ఉండు, ఎవరు గెలిచినా డాన్స్ వేయాలి. చేయాలా? నీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాను చూడు. నువ్వు వాడి కడుపు మీద గుద్దితే కిందకు పడాలి. నేను నీకు అలాంటి టిప్స్ ఇవ్వను. నీ ఫైటింగ్ మధ్యలో బలం చేయలేకపోతే బుజ్జికొండ అనిల్ తమ్ముడు అని పేరు తెలుసుకో. సార్ దయచేసి మీరు దానికి మీరు ఎన్ని ఎంత మంచివాడు. ఓడిపోయేటప్పుడు బుజ్జుకొండ అనిల్ తలుచుకోమని చెప్పింది. మీరు బుజ్జుకోండా ఎస్ బుజ్జి తీసేస్తే ఓకే ఇంకా ఫైట్ స్టార్ట్ చేద్దాం. Second round start.
హలో ఏంటి ఆవిడ నాడమంటున్నారా? అక్క మన అరే ఒకడు ఆవిడకి వెళ్ళా అడిగే రిస్క్, ఆవిడ ఒకడికి ఎదురెళ్ళా అడిగే రిస్క్, తొక్కి పడేస్తారు ఆవిడ. అక్క మనం గెలిచేసాం కదా, ఇప్పుడు రిస్క్ అవసరం. అక్క ఒప్పుకోవట్లేదు, గెలుపుని ఒప్పుకోవట్లేదు అక్క. మనం గెలిచామమ్మా. అక్క రా అక్క, మా విజయానికి తొలిమెట్టు. ఓకే చెల్లి వస్తున్నా. బాబోయ్. ఓరి నాయన అయినట్టే ఇంకా. అక్క రా అక్క, ఈ చట్కా సవాల్ నువ్వు రావాల్సిందే. వీళ్ళని ఓడించాలా, వీళ్ళ ఫోటోలకి దండేయాలా? ఇతయానికి బీపీ టాబ్లెట్ వేయాలి, బీపీ టాబ్లెట్ వేయాలి. వీళ్ళకి నా చేతులతో పని లేదు. చూసావా, నేనే గెలిచా. నీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నా, కావాలంటే ఎవడైనా తెచ్చుకో. తమ్ముడు తమ్ముడు రండి, తమ్ముడు రండి, తమ్ముడు. అక్క అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? ఇప్పుడు వచ్చేవాడు ఆట ఆడేవాడు కాదు. వాడు కొట్టడం మొదలు పెడితే హాస్పిటల్ ముందు హౌస్ఫుల్ బోర్డే, హౌస్ఫుల్ బోర్డే. ఆ, రింగులో అడుగు పెడితే కింగ్ కాంగ్, కింగ్ కాంగ్. అది మనకు అలాంటి కావాలి. ఎవడక్క కింగ్ కాంగ్? పిలువాన్ని, ఎక్కడున్నాడు? తమ్ముడు అక్క అక్క నువ్వే తమ్ముడు. లే- నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అంటే తమ్ముడే గాని అక్కడికి వస్తే నా పరిస్థితి కుమ్మిడే అక్క. అవసరమా? అలా కాదు బుజ్జి తమ్ముడు. బుజ్జి తమ్ముడు ఇలా నుజ్జు నుజ్జు అవటం నీకు ఇష్టం అక్క? నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఖచ్చితంగా రావాల్సిందే. అక్కడ ఖచ్చితంగా రాగలను అక్క, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి రాగలను అక్క. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. తమ్ముడు ఇక్కడికి వచ్చి వాళ్ళని జుప్పు జుప్పు చేయి. నేను జుప్పు జుప్పు అయిపోతానేమో అక్క. తమ్ముడు రాపతే హమ్మిదట్టే, రాపతే హమ్మిదట్టే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చిన్న అనిల్ పోవడం అవసరమా? కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా? కాళ్ళు చేతులు పోయినా పర్లేదు సార్, మా అక్క హ్యాపీగా ఉంటుంది కదా. నీ కర్మ వెళ్ళు, ఏం చేస్తాం? ఏంట్రా మంచి బీజియం? శ్రీకాంత్ గారు, మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి జడ్జిమెంట్ చెప్పాలి. ఇప్పుడు వరకు నేను ఏ జడ్జిమెంట్ చెప్పానమ్మా? మీరు ఇక్కడికి వస్తారా, నన్ను అక్కడికి వచ్చి విసిరేయమంటారా? వదిలేమ్మా, నేనే వచ్చేస్తాను. అక్క సరిలేరు, నీకెవరా? భగవంత్ కేసరి, నేనా? అనిల్ ద గ్రేట్. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతురా రే. నీ ఎంకరేజ్మెంట్ చూస్తే కొద్దిగా ధైర్యం వస్తుంది కానీ కాబట్టి చూస్తేనే కాస్త ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ధైర్యం రావట్లేదు అక్క. చెప్పాను కదా. వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? ఏంటండి బెదిరిస్తారు? ఏంటి వస్తాం కదా, కాస్త టైం తీసుకునేవ్వండి. అనిల్ ఆ, ఇవాల్టితో నువ్వు నిల్. మీరు మనసు ఏదో పెట్టుకున్నట్టున్నారు బాగా. అక్కడ మీ మీద ఏమైనా 2 పంచులు ఎక్కువ ఇస్తే అక్కడ చూసుకోవాలి. ఇలా బహిరంగంగా గ్రౌండ్ లో ఏంటి? ఏదైనా శాంతి ఒప్పందం చేసుకుందాం. మీ మీద పంచలేను. నమ్మను, నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తాను. ఒప్పుకోను. ఇప్పుడు దాకా మీరు ఏదో మదర్ క్యారెక్టర్ వేస్తున్నారు కాబట్టి హీరోయిన్ వేషం ఇస్తా. నేను ఆల్రెడీ హీరోయిన్ గా 150 సినిమాలు చేశాను. అంటే తప్పదా? తప్పదు. ఓకే. ఇక రింగ్ లోకి ఎంటర్ అయ్యాక ఆడ మగ అని తేడా లేదు. ఏంట్రా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్.
ఏయ్! ఇక్కడ మా అక్క ఉండాలి, ఎక్కడ ఉంది? మీ అక్క ఇదిగోండి. మా అక్కనే ఇక కలపట్లేదు. మిగిలింది నువ్వే. అక్క పక్కకి వెళ్ళింది. అక్క అక్కడికి వెళ్ళిపోయాడు అక్క. ఇంకా పిల్లాటం లేదు. సరే అటో ఇటో తేల్చేసుకుందాం. అరే ఆ, ఇక నీకు జుప్పు జుప్పే. నీతో ఫైట్ ఎందుకు? దమ్ముంటే నా చిటికిన వెళ్ళి టచ్ చేయండి చాలు. పెయిన్ వస్తుందండి కొద్దిగా. అరే, రావచ్చు కదరా అసలు. ఒక్క నిమిషం. మీరు అలా చూస్తారంటే వదలమనొచ్చుగా. ఒక మగవాడికి సాటి మగవాడిగా హెల్ప్ చేయాలి కదా. ఏంటి? లాగు రా చిటికిన వెళ్ళి లాక్ అయింది అక్కడ. మణికొండ పక్కే రావాలి. అరే ఒక కత్తి ఉండరు, అది కట్ చేసుకుని వెళ్ళిపోతాను. అయితే వదిలిపోతాను. నాకు ఈ చిటికనే వద్దురా. మేడం ఒకసారి అటు వెళ్దాం, మాట్లాడుకుందాం. ఆ? తమ్ముడిని చంపేస్తావు మా బుజ్జి తమ్ముడిని. రోజు అక్కడ కూర్చోబెట్టి పాల పీకిచ్చేదాన్ని, అదే బాగుంది. ఏంటి ఈ రిజ్లింగ్లు? పాలు తాగాలి ఇప్పుడు. తగలబెట్టు. తమ్ముడు పాలు తాగి బలంతో మళ్ళీ ఆడాలంట. ఏంటి ఇప్పుడు పాలు తాగితే ఇంకోసారి ఆడిస్తారా? కాదు. చెల్లెలు మళ్ళీ ఆడాలంటుంది కదా. మళ్ళీ ఆడతారా? మేము ఆల్రెడీ గెలిచేవారు సామే. సరే, ఇద్దరిలో ఎవరు గెలిచారనే తెలియాలి, అంతే కదా. రోజా గారు మీరు గేమ్ గెలిచారు, అనిల్ గారు మీరు జనాల హృదయాలను గెలిచారు. హృదయాలు గెలిచారు ఇలాంటి డైలాగ్ చెప్ప. హృదయాలు గెలిచారు ఇలాంటి డైలాగ్ చెప్ప. ఆడతారా మరి? వద్దులే. ఆడతారా? నేను రెడీ. కమాన్. వద్దొద్దు, ఇవ్వండి. నువ్వు ఆడుకో. మీరు మధ్యలో నీరసం వచ్చినప్పుడు పాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా